జనం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ఎంపికను గౌరవిస్తారా? శిథిలావస్థకు చేరిన టీడీపీని బతికిస్తారా? గెలవాలన్న క్యాడర్ ఆశను నిలబెడతారా? పెద్దిరెడ్డి ఆయన సామాజిక వర్గం చేసిన త్యాగం కమ్మ సామాజిక వర్గం చేయగలదా? అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుంటారా? షాజహాన్ గెలుపు టీడీపీ మలుపయ్యేనా? ముస్లింలకు అభయహస్తం చంద్రబాబు. మసీదుల పునర్నిర్మాణం, హజ్ హౌస్ కట్టింది ఇమాం, మౌజంలకు జీతాలు ఇచ్చింది ఆయనే. ముస్లిం పిల్లలకు విదేశీ విద్య, ఉర్దూ డిఎస్సి వేసి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబే. షాజహాన్ను గెలిపించి తీరుతామంటున్న ముస్లిం ఉలేమాలు. కాక పుట్టిస్తున్న ఎన్నికల సర్వేలు, మీడియా సంస్థలు, యూట్యూబర్ల హోరు. కూటమి గెలవనుందంటున్న మెజారిటీ సర్వేలు. జగన్ రికార్డు సృష్టించడం ఖాయమని మరికొన్ని లెక్క. ఇక డీటెయిల్స్ చూస్తే, తన 40 ఏళ్ల అసాధారణ రాజకీయ జీవితంలో లెక్క పక్కాగా వేసి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసిన అసెంబ్లీ అభ్యర్థుల్లో మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ ఒకరు. శిథిలావస్థకు చేరుకున్న మదనపల్లి టీడీపీ పూర్వ వైభవం సాధించుకునే మహత్తర అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు మదనపల్లి టీడీపీ శ్రేణుల్లో పార్టీని గెలిపించుకుని తీరాలన్న కసి, ఉక్రోషం, తపన, ఉత్సాహాన్ని సీనియర్ పసుపు నేతలు గౌరవించాలి. వారి కలలకు సాకారం చేస్తేనే నేతలకు గౌరవం, రాజకీయ ఉనికి మిగులుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పెద్దిరెడ్డి ఆయన సామాజిక వర్గం చేయగలిగిన పని తెలుగుదేశం పార్టీ కోసం కమ్మ కులం చేయలేకపోతే ఇక ఎప్పటికీ మదనపల్లిలో టీడీపీ పూర్వ వైభవం చూడలేదు. మదనపల్లి టీడీపీ విషయంలో సీనియర్ నేతలు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే చందంగా వ్యవహరిస్తే పార్టీకి, నేతలకు ఇవే ఆఖరి ఎన్నికలు కాక తప్పదు. మదనపల్లి టీడీపీ కంచుకోట 15 ఏళ్ల క్రితమే బద్దలైంది. రాను రాను మొండిగోడల స్థాయి నుండి శిథిలాల స్థాయికి పడిపోతోంది. ఈ క్రమంలో మళ్లీ ఆ కంచుకోటను నిర్మించే అవకాశం షాజహాన్ రూపంలో వచ్చింది. అనేక సామాజిక, రాజకీయ కారణాలతో 2024 మదనపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా టీడీపీ వచ్చి నిలిచింది. చెల్లా చెదురైపోయిన క్యాడర్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ గెలిపించుకు తీరాలన్న తపన కనబడుతోంది. పసుపు జెండా ఎగరవేయాలన్న కసి అడుగడుగునా వెల్లడవుతోంది. టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు, బీసీ, బలిజ, మాదిక సామాజిక వర్గాలకు తోడు ఆర్య వైశ్యులు కలిసి వస్తున్నారు. అదనపు బలంగా మైనారిటీ ఓట్లు తోడే ప్లస్ అవుతున్నాయి. 40 ఏళ్లుగా పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచి కష్టసుఖాల్లో తోడై నీడై నిలిచిన కమ్మకులం పార్టీని మళ్లీ గెలుపుబాట పట్టించే గురుతర బాధ్యత ఇప్పటికైనా స్వీకరించాల్సి ఉంది. కేవలం సభలు, సమావేశాలు, చర్చలకే పరిమితమై సొంత బిడ్డని ఒకలా, సవతి బిడ్డని మరోలాగా చూస్తే మాత్రం మళ్లీ ఓటమి మూటగట్టుకోక తప్పదు. పెద్దిరెడ్డి ఆయన సామాజిక వర్గం చేయగలిగిన పని కమ్మకులం చేయలేకపోతే ఇక ఎప్పటికీ మదనపల్లె తెలుగుదేశం పూర్వ వైభవం చవి చూడలేదు. పార్టీ అధినేత చంద్రబాబు అన్ని లెక్కలు సరిచేసి, అంచనాలు వేసి మదనపల్లిలో సరైన అభ్యర్థిని రంగంలోకి దించారు. పార్టీకి ఉన్న బలానికి తోడు మరింత బలం పెంచుకునే అవకాశం కల్పించారు. దారుణ వరుస ఓటములతో డీలా పడిపోయి ఫైట్ చేయలేని దుస్థితికి ఎక్కడైతే పార్టీ చేరిపోయిందో అక్కడే స్థానిక టీడీపీ అగ్ర నాయకత్వం మేల్కొనే ఛాన్స్ చంద్రబాబు ఇచ్చారు. పార్టీ ఏ ఒక్క కులానిది కాదు, అందరినీ కలుపుకుంటే తప్ప పార్టీ అధికారం సాధించుకోలేదు. 20% పైగా ఉన్న కాపులకు చేతకానిది, 4% ఉన్న కమ్మలకు, 6% ఉన్న రెడ్లకు పార్టీలు నడపడం చేతనైంది అంటే ఈ కులాల్లో పార్టీని విజయ పదంపై నడిపించే సత్తా ఉన్నవాళ్లు ఉన్నారనే అర్థం. తాము కలిసిపోతూ అందరినీ కలుపుకొని శ్రమిస్తే తప్ప రాజకీయ పార్టీలు బ్రతికి బట్టకట్టవు, విజయానికి దొడ్డిదారులుండవు. ప్రజాస్వామ్య పోరాటంలో మెజారిటీ జనాల మనస్సును గెలుచుకోవడమే నిజమైన విజయం. అలా మెజారిటీ హృదయాలను గెలుచుకున్నారు కాబట్టే ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్, జగన్ సొంతంగా దిగ్విజయాలు సాధించారు.
అదే విషయం నియోజకవర్గ నాయకుడికైనా జాతికైనా వర్తించక మానదు. వైద్య పరిభాషలో చెప్పినట్లు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే కుదరదు. ఎందుకంటే శస్త్రచికిత్స జరగాలి, పేషెంట్ బతికి తీరాలి. ఈ విషయంలో మదనపల్లె టీడీపీని లీడ్ చేస్తున్న కమ్మకులం నాయకులు గ్రహించి పార్టీని మళ్లీ విజయపదం పట్టిస్తారో, వ్యక్తిగత సంకుచిత స్వార్థ రాజకీయాలతో పాడెక్కిస్తారో 2024 మదనపల్లె అసెంబ్లీ ఎన్నిక రుజువు చేయనుందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం. మీ అందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి సహకారం అందించండని సురభి కాలనీ నక్కలదిన్న తాండాలో గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ఓటర్లను అభ్యర్థించారు. నక్కలదిన్నెలో శుక్రవారం కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, సీనియర్ నాయకురాలు మంజుల ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గడప గడపలో ప్రచారం నిర్వహించారు. నిస్సార్ అహ్మద్తో పాటు దేశాయ్ తిప్పారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక వైసీపీ నాయకులు, ప్రజలు నిస్సార్ అహ్మద్కు ఘన స్వాగతం పలికారు. ప్రజల నుండి అనూహ్య మద్దతు లభించింది. ఈ సందర్భంగా ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేస్తున్న మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని కడప పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్, మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ పిలుపునిచ్చారు. వైఎస్ షర్మిలకు మద్దతుగా శనివారం కడపలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారని ఆయన తెలియజేశారు. కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలకు మద్దతుగా రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేయాలని కడప పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ ఎస్ రెడ్డి సాహెబ్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ కడప బహిరంగ సభకు హాజరు కానున్న నేపథ్యంలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కడప పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల కోఆర్డినేటర్ రెడ్డి సాహెబ్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పాల్గొనే సభ ప్రాంగణాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసిసి పరిశీలకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందా అనే ఉత్కంఠ అటు రాజకీయ నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, యూట్యూబర్లు ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడగ్గా ఎక్కువ మంది ఏపీలో కూటమిదే గెలుపని తేల్చి చెప్పారు. అలానే పలు ప్రముఖ సర్వే సంస్థలు కూడా రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని తేల్చాయి. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చివరికి వృద్ధులు సైతం వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వైసీపీకి వ్యతిరేకత ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. విద్యార్థులు వైసీపీకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? వైసీపీ అధికారంలోకి రాగానే పీజీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ రద్దు చేసింది. దీనితో చాలామంది విద్యార్థులకు పీజీ చేయాలి అనే కలగానే మిగిలిపోయింది. అలానే రియంబర్స్మెంట్కు అర్హులైన డిగ్రీ విద్యార్థులకు కూడా సకాలంలో రియంబర్స్మెంట్ అందలేదు. వైసీపీపై భగ్గుమంటున్న నిరుద్యోగులు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క కంపెనీ కూడా రాలేదు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని పక్క రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉంటే ఏపీ సీఎం చేపలు, రొయ్యలు అంటున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు కూడా అనాలోచిత వైఖరితో తరిమేశారని వైసీపీపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీపై ఉక్కుపాదం మోపుతున్న ఉద్యోగులు, రైతులు, వృద్ధులు, మహిళలు జీతాలు పెంచలేదని, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చేయలేదని ఉద్యోగులు, జగన్ రైతులకు ఒక చేత్తో ₹1 ఇచ్చి మరో చేత్తో ₹10 తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులు వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే చాలామంది వృద్ధులకు రకరకాల కారణాలు చూపి వృద్ధాప్య పెన్షన్ను రద్దు చేశారు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని ఎన్నికలకు ముందు జగన్ చెప్పారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. దీంతో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత చోటు చేసుకుంది. అలాగే వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం, సొంత చెల్లిపై నలుగురిలో వ్యక్తిగత విమర్శలు చేయడం కూడా వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వైసీపీ తప్పిదాలన్నీ కూటమికి వరాలుగా మారాయి. మదనపల్లె పట్టణంలో
తండ్రి కోసం సైకిల్ తొక్కిన తనయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తండ్రి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ సైకిల్ పై సవారీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. మదనపల్లి పట్టణం రాగిమాను సర్కిల్లో పూలకుంట్ల హరిబాబు బాలు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం యువ నాయకుడు షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ టీడీపీ పార్టీ సైకిల్ గుర్తును తెలియజేస్తూ సైకిల్పై వచ్చారు. దీంతో స్థానిక నాయకులు హరి బాలు బృందం అతనికి ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సైకిల్కి ఓటు వేయాలి, వేయించాలని ఈశ్వరమ్మ కాలనీలో ప్రజాగణం వినిపిస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురువారంతో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ మారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో రికార్డులు బద్దలయ్యాయి. ఇంతకీ ఈ రేంజ్ లో ఓటు హక్కును ఎందుకు వినియోగించుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు? అండ్ ఈ రేంజ్ ఎవరికి మేలు, ఎవరికి చేటు? పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేరు. సో అలాంటి ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ విధానంలో అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. కానీ ప్రతిసారి ఎస్పెషల్లీ ఏపీలో ఈ విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అంతంత మాత్రమే. బట్ ఈసారి అంచనాలు తలకిందులయ్యాయి. నిజానికి ఇది చాలా మంచి పరిణామం. ఎస్, ప్రతి ఒక్క ఉద్యోగి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకోవడం నిజంగా మంచి పరిణామమే. అయితే గతంలో లేనట్టుగా ఈసారి తమ ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలనుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు? ఇంతకీ వారు ఎవరికి ఓటు వేశారు? ఇది మెయిన్ క్వశ్చన్. ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న బిగ్ డిబేట్. ఓటింగ్ తమకు అనుకూలమంటే తమకు అనుకూలమని ఇటు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ అసలు నిజాలు వేరేలా ఉన్నాయంటున్న చర్చ జరుగుతోంది. ఎవరి వాదన వారిదే, ఎవరి నమ్మకాలు వారివే. ప్రస్తుతం ఉద్యోగుల నిర్ణయం మాత్రం బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమైంది. మరి వారి ఓటు ఎవరిని గెలిపిస్తుంది, ఎవరిని విపక్షానికే పరిమితం చేస్తుందనేది జూన్ 4న తేలనుంది. డబ్బు పంపకాల్లో వైసీపీ ముందుంది. కళ్ళు జిగేల్మనే లెక్కలతో ఎక్కడికక్కడ డబ్బు పంపకాలు దాదాపు ముగించింది. ఏపీలో ఎన్నికలకు మరో 2 రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పటికే మదనపల్లిలో ఓటుకు 2000 చొప్పున, పీలేరులో 2000, తంబళ్లపల్లిలో 3000, పొంగనూరులో 4, 5000 చొప్పున పంపకాలు జరిగినట్లు తెలుస్తోంది. మరో 24 గంటల్లో ఎక్కడికక్కడ ప్రచారం ఆగిపోతోంది. మైకులు బంద్ అవుతాయి. అభ్యర్థులు ఎక్కడికక్కడ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ప్రచారం ముగుస్తోంది అనగానే డబ్బు పంపకాలు కూడా షురూ అయిపోయాయి. గత ఎన్నికల్లోనే సగటున చాలా వరకు నియోజకవర్గాల్లో ఓటు రేటు 1000 వరకు పలికింది. కొన్ని టాప్ నియోజకవర్గాల్లో 2 లేదా 3000 వరకు కూడా ఇచ్చారు. అప్పట్లో టీడీపీ వారు ఓటుకు 500 పంచినట్లు వెల్లడైంది. ఈ మారు వారు ఏ స్థాయిలో వైకాపా వారితో పోటీ పడనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కొందరు ఫస్ట్ రౌండ్ 2000 పంచి మరో రౌండ్ లో 1000 పంచాలని కూడా చూస్తున్నారని తెలుస్తోంది. కొందరు మంత్రులు బాగా డబ్బున్న వాళ్లైతే ఫస్ట్ రౌండ్ లో 2000 పంచి రెండో రౌండ్ లో మళ్లీ 2000 వరకు ఓటుకు పంచాలని చూస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికలకు చాలా నియోజకవర్గాల్లో డబ్బుల పంపిణీ స్టార్ట్ అయ్యి ముగింపు దశకు చేరుకుంది. అయితే అధికార వైసీపీ డబ్బు పంపిణీలో ముందు వరుసలో ఉందని క్షేత్రస్థాయిలో తెలిసింది. ముస్లింలు ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారి అభయహస్తం ఇచ్చి ఆదుకున్నది చంద్రబాబు నాయుడేనని ఇస్లాం ఉలేమాల తీర్మానం. మసీదుల పునర్నిర్మాణం చేసింది, ముస్లింల కోసం బ్రహ్మాండమైన హజ్ హౌస్ నిర్మించింది చంద్రబాబేనని గుర్తుకు తెచ్చుకున్న ఇస్లాం ఉలేమాలు మసీదులో ఉండే ఇమాంలకు, మౌజన్లకు పక్కాగా జీతాలు ఏర్పాటు చేసి ఇచ్చింది చంద్రబాబు నాయుడేనంటూ ముస్లిం ఉలేమాల ప్రశంసలు. ముస్లిం పిల్లకు విదేశీ విద్య, ఉర్దూ డిఎస్సి వేసి అసంఖ్యాక చదువుకున్న ముస్లిం అమ్మాయిలకు, అబ్బాయిలకు టీచర్ పోస్టులు ఇచ్చిన ఘనత ఒక్క చంద్రబాబుదేనని ముస్లిం మత పెద్దలు మౌలానాల ముక్త కంఠ తీర్మానం. రాష్ట్రంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని, మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ గెలిపించి తీరాలని ముస్లింలకు ఇస్లాం ఉలేమాల పిలుపు. ముస్లింలు ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారి చేయందించి నేనున్నానంటూ భరోసా కల్పించిన ఏకైక నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కరేనని ముస్లింల మత పెద్దలు, ఇస్లాం ఉలేమాలు నేడిక్కడ స్పష్టం చేశారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత
టీడీపీ మదనపల్లె అభ్యర్థి షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముస్లిం అభ్యున్నతి కోసం హజ్ హౌస్లు ఏర్పాటుతో పాటు మసీదుల నిర్మాణం, రంజాన్ తోఫా, ఇమాంలకు, మౌజన్లకు జీతాలు అందించి ముస్లింల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్న నేత చంద్రబాబు నాయుడు ఒక్కరే అని ముస్లిం పెద్దలు, ఇస్లాం ఉలేమాలు స్పష్టం చేశారు. విదేశీ విద్యను అందించి ముస్లిం పిల్లలు అభ్యున్నతి కోరుకున్న నేత చంద్రబాబు ఒక్కరేనని వారు గుర్తు చేశారు. బీజేపీతో అక్రమంగా సంబంధం పెట్టుకున్న వైసీపీ నేతలు గత 5 సంవత్సరాలుగా ముస్లిం సమాజంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలకు రక్షణ కల్పించే బాధ్యత తనదని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ద్వారా భరోసా కల్పించారన్నారు. భూ చట్టాన్ని తీసుకువచ్చి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వైసీపీ పార్టీని ఇంటికి సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి రాష్ట్రంలో తెలుగుదేశాన్ని మదనపల్లెలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాను గెలిపించి తీరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, నాయకులు, ఆర్ఆర్ వీధి బాబా, అమీర్జాన్, నాగూర్వలి, మస్తాన్, లతీఫ్, ఇంతియాజ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.